హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్సుల్లోకైనా అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే కంద పోహాను అయితే చూపిస్తానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు మందపాటి అటుకుల్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, పల్చటి అటుకులు కాకుండా ఇలా మందంగా ఉండే అటుకుల్ని తీసుకొని స్ట్రైనర్లో వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పల్లీలని ఎర్రగా వేయించండి. పల్లీలు ఎర్రగా వేగితేనే చాలా రుచిగా ఉంటాయండి, కరకరలాడుతూ. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఇక్కడ ఉల్లిపాయ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 50 గ్రాముల బంగాళదుంప ముక్కల్ని వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు బంగాళదుంపని మగ్గించండి. చూడండి, 6 నిమిషాలకి బంగాళదుంప మగ్గి చూస్తున్నారా, మనం స్పూన్తో కట్ చేస్తుంటే చక్కగా కట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల్ని వేసి ఒకసారి బాగా కలపండి. మనం ఈ పోపులో ఈ అటుకుల్ని బాగా కలపడం వలన ఆ ఫ్లేవర్స్ అనేవి చక్కగా పట్టుకొని చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అంచుల వెమ్మట వేసి ఇంకా కలపకుండా మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా ఈ ఆవిరిలో ఈ అటుకులు మగ్గడం వలన అటుకులు అనేవి మెత్తబడి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా 4 నిమిషాల పాటు మగ్గించుకుంటే అటుకులు చూసారా, మనం వేసినప్పటికీ ఇప్పటికీ చక్కగా పొంగి ఎంత చక్కగా వచ్చిందో కంద పోహ అనేది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పంచదార మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ ఇది మహారాష్ట్ర రెసిపీ కాబట్టి పంచదార అనేది ఖచ్చితంగా వేస్తారు. మనం వేయించుకున్న పల్లీలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కంద పోహ అనేది తయారవుతుంది. ఇందులో మనం ఇలా తినడం కన్నా ఒక అరచెక్క నిమ్మరసం కనుక పిండామనుకోండి, అసలు ఇంకా మాటలే ఉండవండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మనం. మరి మీరు కూడా లంచ్ బాక్సులకైనా లేకపోతే బ్రేక్ఫాస్ట్కైనా టైం లేనప్పుడు సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.